కర్నూలు జిల్లా కోసిగి గ్రామంలోని రంగప్పగట్టు వద్ద వెలిసిన శ్రీ గురు సుబ్బారుడ స్వాముల రథోత్సవం అశేష జనవాహిని మధ్య కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ కార్యదర్శులు మఠం చంద్రప్ప, బొంబాయి దయాబాబు ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారికి ఉదయం నుంచి ఫల పుష్ప అలంకరణ వంటి ప్రత్యేక పూజలు చేశారు. 63వ రథోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకోవడానికి వివిధ గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచే మల్లికార్జున స్వామి వారిని గురు సుబ్బారుడ స్వాముల స్వామి వారికి జలాభిషేకం, పంచామృతాభిషేకం, ఫల పుష్ప అలంకరణ, వెండి కవచ అలంకరణ, ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ఆలయం నుంచి పెండేకల్లు ఆంజనేయ స్వామి దేవాలయం వరకు పల్లకి ఉత్సవం నిర్వహించి ఉత్సవమూర్తిని మేళతాళాలతో డప్పు వాయిద్యాలతో ఊరేగించారు. అనంతరం శ్రీ సుబ్బారుడ స్వాముల రథోత్సవాన్ని వేలాది మంది భక్తులు అంగరంగ వైభవంగా లాగారు. రథోత్సవం తర్వాత భవిష్యవాణి భక్తులకు వినిపించారు. ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ మరియు వైసీపీ నాయకులు స్వామివారిని దర్శించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.